హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ విధంగా ఇల్లు అయితే మొత్తం మారిపోతుందన్నమాట. ఎందుకంటే మేము ఇప్పుడు ఉంటున్న పోర్షన్కి మా ఓనర్ వాళ్ళ పెద్ద అబ్బాయి వస్తున్నాడు అనమాట, అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళు ఆ పోర్షన్లో ఉండబోతున్నారు. నేను ఇల్లు జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పెయింటింగ్స్ అన్నీ వేసుకున్నాను అట్లా. సో వాళ్ళకి ఏంటంటే ప్లెయిన్ వాల్స్ కావాలి అని చెప్పేసి మొత్తం ప్లెయిన్ చేసేసారు. అది చూసి చాలా బాధేసిందనమాట. ఎంతో కష్టపడి అనే కంటే ఇష్టపడి వేసుకున్నానని చెప్పచ్చు. సో అదంతా అట్లా చూసేప్పటికి కొంచెం బాధగా అనిపించింది అనమాట. సో ఎనీవేస్ మేమైతే ఇంకా రోజంతా ఒకటే పని, వండుకోవడం, అక్క వాళ్ళ ఇంట్లో తినడం. సో మొన్నటిదాకా కింద ఉన్నాం. సో కిందంతా పెయింటింగ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి పైన పెంట్ హౌస్లో ఉంటున్నాం అనమాట ఈ 2 days. అండ్ ఇంకా 2-3 days అలా గడిచిందనమాట. ఫైనలీ మేము వెళ్ళే రోజు వచ్చేసింది. కొంచెం బాధగా ఉందన్నమాట. ఇంక ఈరోజే వెళ్ళిపోబోతున్నాము. సో వెళ్ళే ముందు ఒకసారి గ్రామదేవతను దర్శించుకుందామని టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఇంకా మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే నాకు చీర పెట్టారనమాట వెళ్ళే ముందు. మాకంటే నిజంగానే మా ఓనర్స్ చాలా ఫీల్ అయ్యారు వెళ్ళే ముందు. నిజంగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేయలేదు, తీయలేదు కూడా. మా ఓనర్ అంకుల్ అయితే ఏడ్చారు లిటరల్లీ మా హస్బెండ్ని పట్టుకొని. నిజంగా అంతకంటే ప్యూర్ లవ్ ఇంకెక్కడ దొరుకుతుంది అని అనిపించింది. ఒక ఓనర్ ఒక టెనెంట్ వెళ్తున్నారంటే ఏడ్చారంటే నిజంగానే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పచ్చు వాళ్ళతో. సో ఇంకా మేము కొత్త ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి విధాన్ సౌధ దాటి వెళ్ళాలన్నమాట, ఇంకా చాలా దూరం. మేము 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ ఇట్స్ 12 o'clock, ఇంకా 1 o'clock అయ్యేటట్టుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం బెంగళూరు ట్రాఫిక్ని, అస్సలైన బెంగళూరు ట్రాఫిక్ ఏంటి అనేది నేను చూసాను అనమాట. ఈ ఒక్క 1 kilometer వెళ్ళడం ఆగడం అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసింది. అందులోనూ పిల్లోడిని వేసుకొని బైక్ మీద సాహసం అనే చెప్పొచ్చు నిజంగానే. కొత్త ఇంటి విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూడండి.